ఏపీలో ఇసుక అక్రమాలపై సుప్రీంలో మరికొద్ది సేపట్లోనే విచారణ జరగనుంది. జగన్ హయాంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలపై గతంలో సుప్రీం సీరియస్ అయింది. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై కేంద్ర కమిటీని నియమించింది సుప్రీంకోర్టు. అనుమతులు లేకుండా అక్రమ తవ్వకాలు జరిగినట్లు నిర్ధారించింది ఆ కమిటీ. ఈ నేపథ్యంలో ఇవాల్టి విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో ఇసుక అక్రమాలపై సుప్రీంలో మరికొద్ది సేపట్లో విచారణ జరగనుంది. జగన్ హయాంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలపై గతంలో సుప్రీం సీరియస్ అయింది. అయితే ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై కేంద్ర కమిటీని నియమించింది సుప్రీంకోర్టు. అనుమతులు లేకుండా అక్రమ తవ్వకాలు జరిగినట్లు నిర్ధారించింది కమిటీ. అయితే ఈ నేపథ్యంలో వాటి విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఇవాల్టి విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది కదా, ఏంటి వివరాలు మొత్తంగా? నవీన్, జగన్ హయాంలో ఏపీలో జరిగినటువంటి ఇసుక అక్రమ తవ్వకాలపైన సుప్రీంకోర్టులో మరికొద్ది సేపట్లో విచారణ జరగబోతుంది. జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. గతంలో కూడా ఇదే ధర్మాసనం ఏపీలో జరిగినటువంటి ఇసుక అక్రమ తవ్వకాలపైన సీరియస్ అయింది. అసలు అధికారులు ఏం చేస్తున్నారు, గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా పక్కన పెట్టి అసలు ఎందుకు అక్కడ ఇసుక అక్రమ తవ్వకాలకు అధికారులు ఈ యొక్క సహకరిస్తున్నారు అన్న అంశాలను కూడా ప్రస్తావించింది. ఏపీ ప్రభుత్వం పైన అప్పటి ప్రభుత్వం పైన సీరియస్ అయింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో ఒక కమిటీని కూడా వేసి ఏపీలో ఎక్కడెక్కడ అక్రమ ఇసుక తవ్వకాలు జరిగాయి, ఎక్కడ ఏదైతే అనుమతులు లేకుండా ఈ తవ్వకాలు జరపడం, దానివల్ల పర్యావరణానికి ఎంత నష్టం జరిగింది, వీటన్నిటి వివరాలను కూడా కేంద్ర కమిటీని కోరడం జరిగింది. కేంద్ర కమిటీ కూడా ఒక అడాక్ రిపోర్ట్ ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో దీనిపైన ఒక నివేదిక ఇవ్వడానికి తమకు కొంత సమయం కావాలంటూ గతంలో విచారణ సందర్భంగా కేంద్ర కమిటీ కోరడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఏపీలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం మళ్ళీ ఈ ఇసుక అక్రమాలకు సంబంధించి తాము కొత్త అఫిడవిట్ దాఖలు చేస్తాం, వాటిలో మరిన్ని వివరాలు అందజేస్తామని కూడా ఏపీలో కొత్త ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. గతంలో గ్రీన్ ట్రిబ్యునల్ ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలు జరిగినట్లు నిర్ధారిస్తూ జేపీ వెంచర్స్ ఎవరికైతే ఈ ఇసుక తవ్వకాలకు సంబంధించిన కాంట్రాక్ట్ ఇచ్చారో ఆ జేపీ వెంచర్స్ కు సుమారు 80 కోట్ల మేరకు ఒక జరిమానా కూడా విధించడం జరిగింది. ఆ జరిమానా అంటే ఒక రీచ్ కి మాత్రమే 80 కోట్లు, మిగతా ఎన్ని రీచ్ల్లో ఈ విధంగా అక్రమ తవ్వకాలు జరిగినట్లుగా నిర్ధారిస్తే అన్ని 80 కోట్లు అంటే ఆ మేరకు కొంత జరిమానా విధించాలి అంటూ కూడా గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చింది. ఆ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాలపైనే జేపీ వెంచర్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి జరిమానా పైన మాత్రం స్టే విధించింది, కానీ అక్కడ జరిగినటువంటి అక్రమాలపైన మాత్రం ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలంటూ సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అసలు ఎక్కడ ఏమి అక్రమాలు జరగలేదు, అంతా సవ్యంగా జరిగింది. ఎక్కడైతే మెకనైజ్డ్ ఇవి జరగడానికి అనుమతులు తీసుకున్నారో అక్కడే జరిగాయంటూ కలెక్టర్లు అంతా కూడా ఒకే రిపోర్ట్ కాపీ పేస్ట్ లాగా ఒకే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ దీనిపైన మరింత లోతైన విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందని భావించినటువంటి సుప్రీంకోర్టు కేంద్ర కమిటీని నియమించడం జరిగింది. మరి కేంద్ర కమిటీ ఈ రోజు తుది నివేదిక అందజేస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం ఇంకేమైనా సమయం కోరుతుందని చూడాలి. మరికొద్దిసేపట్లో దీనిపైన విచారణ జరగ